జరగలేదని కూడా వాళ్ళు ధృవీకరించడం జరిగింది. రైట్ రాంబాబు, ఇక రాజమండ్రి నుంచి రాజేష్ ఇన్ఫర్మేషన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఈ భూ ప్రకంపనల ప్రభావం ఎలా ఉంది, ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది? మండలి జ్యోతి మొత్తం మీద చూసుకుంటే తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూకంపం యొక్క ప్రభావం కాస్త తక్కువ ఉందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో సుమారుగా ములుగు దగ్గర జరిగిన భూమికి అంటే భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే భూమికి సుమారుగా 40 కిలోమీటర్లు ఈ ప్రకంపం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి దూరం జరిగే కొద్దీ దాని ప్రభావం, దాని తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే రాజమండ్రి జరుగుతున్న మరొకటి కావచ్చు, అలాగే ఇతర చిన్న ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజాము ఉదయం 6:40 వద్ద చిన్న ప్రకంపన వచ్చినట్లుగా చెప్తారు. అయితే ఏం జరిగిందో అంటే కేవలం 5 సెకండ్ల లోపు ఈ ప్రకంపన ఉండటంతో ఏం జరిగిందో తెలిసేలోపు కూడా మొత్తం అయిపోయింది. అంటే నిజంగా జరిగిందా లేదా, భూకంపం వచ్చిందా లేదా అనే స్థాయిలో జరిగింది. అయితే కొన్ని చోట్ల పైన సామాన్లు కింద పడిపోవడం, అలాగే గేట్లు కొట్టుకోవడం జరిగింది. అయితే కొంతమంది మాత్రం సీసీ కెమెరాల్లో రికార్డ్ ఉందని పరిశీలించుకుని ఆ 5 సెకండ్ల పాటు ఏం జరిగింది అనేది పరిశీలించుకున్నారు. దాంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే గత 2 దశాబ్దాలు కూడా ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఎటువంటి అలజడులు లేవు. అయితే ఈ ప్రకారం భూకంపం ఉన్నప్పటికీ కూడా దాని తీవ్రత లైట్ గా ఉందని చెప్పాలి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఏజెన్సీ చూసుకుంటే అలాగే రపచోడ వరకు కావచ్చు, ఇతర చింతూరు, ఎటపాక డివిజన్లో కూడా ఏజెన్సీ గ్రామాల్లో కూడా కాస్త అలజడి వచ్చినట్లుగా సుమారు 4 సెకండ్ల నుంచి 5 సెకండ్లు అలజడి వచ్చింది. కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపించిందని చెప్పి కొంతమంది చెప్తారు. కొంతమంది సామాన్లు కింద పడ్డారని కొంతమంది చెప్తారు. ఏదేమైనా కానీ తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు, ఇటు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఎటువంటి ఆస్తి నష్టం సంభవించలేదు. కానీ కాకపోతే గడిచిన 2 దశాబ్దాలుగా ఇటువంటి అలజడి లేవు. కాస్త ఈ రోజు మాత్రం ఒకసారిగా భూకంపం వచ్చిందనే విషయం తెలియగానే అందరూ కూడా కాస్త ఆందోళన గురైన పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ అంటే ఒక మామూలు బిల్డింగ్లు అయితే మాత్రం ఒక చిన్న బయట తెలుస్తుంది తప్ప మీకు అంతకు మించి ఆస్తి నష్టం అయితే కానీ ప్రాణ నష్టం అయితే కానీ ఏమీ సంబంధించలేదు. అయితే ఒకవేళ మళ్ళీ వస్తుందన్న ఆందోళనతో సుమారుగా ప్రజలంతా మాత్రం కొంచెం బయటకు వచ్చి ఆచితూచి వ్యవహరించే పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ఉండే పరిస్థితి లేదు. కొంతమంది అయితే బయట వెయిట్ చేద్దాం అంటే ఒకవేళ మళ్ళీ కానీ వచ్చే అవకాశం ఉందా ఏంటి అనేది ముందు జాగ్రత్త చర్యగా కాస్త ఉన్నారైతే భూగర్భ శాస్త్రవేత్తలు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం సద్దుమణిగింది. ఎటువంటి ప్రజలైతే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి స్థలాలు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు ఈ ఉదయాన్నే కలకలం సృష్టించాయి. ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో 5.3 రిక్టర్ స్కేల్ పై నమోదైంది. సో మొత్తానికి ప్రాణ ఆస్తి నష్టం అయితే జరగలేదు. పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపన